ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ వినాయకాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, చైత్ర శుద్ధ చవితి పంచమి, సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:26 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0033, అనగా ఈరోజు 33వ రోజు. శ్రీమద్ భగవద్గీత పారాయణంలో మనం చతుర్థాధ్యాయం జ్ఞానయోగంలో ప్రతిరోజు 5 శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిస్తూ ఉన్నాము. ఈ జ్ఞానయోగంలో 42 శ్లోకములు ఇంకా తాత్పర్యములు ఉన్నాయి. వాటిని ఈరోజు 5 శ్లోకములు 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. మనకు ఇప్పుడు 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశా. 11వ శ్లోకానికి తాత్పర్యం: పార్థ, ఎవరే విధంగా నన్ను సేవిస్తే వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. మానవులు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు 12వ శ్లోకం. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. 12వ శ్లోకానికి తాత్పర్యం: కర్మఫల సిద్ధికై అనేకులు దేవతారాధనలు చేస్తున్నారు. కర్మలు సత్వరంగా సిద్ధించడం ఈ మానవ లోకంలోనే సాధ్యమవుతున్నది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్కర్తారమవ్యయం. 13వ శ్లోకానికి తాత్పర్యం: గుణము, కర్మ అనే విభాగాలతో 4 వర్ణాలని నేనే సృష్టించాను. ఆ కర్తృత్వం నాదే అయినా నిజానికి కర్తను కానని, అవ్యయుడనని తెలుసుకో. ఇప్పుడు 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. అంటే కర్మఫలం మీద ఆశ లేనందువల్ల కర్మలు నాకేమాత్రం అంటవు. అనగా కర్మఫలం మీద ఆశ లేనందువల్ల కర్మలు నాకు ఏమాత్రం అంటవు. ఈ తత్వంలో నన్నెరిగిన వాళ్ళని కూడా కర్మలు బంధించవు. ఈనాటి 15వ చివరి శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి
ముముక్షుభిः కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం: ఇది తెలుసుకొని ఎందరో మహానుభావులు ముముక్షువులు కూడా నిష్కామంగా కర్మలను ఆచరించారు. కాబట్టి వారి వలె నువ్వు కూడా కర్మలను ఆచరించుము. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. ధన్యవాదాలు. మరొక రోజు మరి 5 శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.